అమ్మో దినా మేసీ రూమ్ లో కూర్చుంటున్నా కాబట్టి తెలుస్తలేదులా నిన్న అయితరం కదా ఇంటికన్నే ఉన్నా కదా ఇక చూడాలి నా తిప్పలు అబ్బబ్బబ్బా పానం అంతా గాయ అయింది ఏమెండా నిప్పులు కురిసినట్టే ఉన్నది పో దర్వాజాకి బొంత గప్పి తడిపినా జర్రంత చేపట్లనే ఎండిపోవట్టే మంచినీళ్ళు తాగదామన్నా పొయ్యి మీద పెట్టినట్టు అయిపోయినాయి బిందెల నీళ్లు పక్కపొంటోళ్ళు ఇంట్లో కుండలకెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాగిన జర్రంతా గప్పుడు చల్లబడ్డది పానం ఎండలతోని చిన్నగా తిప్పలైతలేవు కదా ఎండకు బయటికి వెళ్తే చాలు గాబరై తట్టగిలా పడుతున్నారు నిప్పుల తట్ట నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నట్టే అనిపిస్తున్నదట పగటిలి ఎండల తిరిగేటోళ్లకు ఇక ఇంటికాడ కూసున్నోళ్ళకేం చల్లటి కుండలో కూసున్నట్టు లేదుల్లా కొలిమి కాడ కూసున్నట్టే అనిపిస్తున్నదట నెరిగి 2 రోజుల సందైతే ఎండలు మస్తు కొడుతున్నాయి సూర్యుడు పగబట్టినట్టే మన తెలంగాణలో ఎక్కువ కొడుతున్నదేమో అనిపిస్తున్నది ఇక పెద్దపల్లి జిల్లాల ఏం తక్కువ 44 డిగ్రీలట అంటే బయట పెంక పెడితే ఆ పెంక మీద గుడ్డు అట్టుపోయొచ్చు అన్నమాట వయసు పోరగాన్లే ఒరిగిపోతున్నారు ఇక పెద్ద మనుషులైతే ఆగమాగం అవుతున్నారు ముసలోళ్ళను ఇంట్లోకెళ్ళి బయటికి దోలకుండ్రి